హాయ్ ఫ్రెండ్స్, కాకులు వీటి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కాకులు నిత్యం ఎక్కడొక్కడ మనం చూస్తూనే ఉంటాం. ఎందుకంటే అవి నిత్యం అరుస్తూ ఉంటాయి. ఎక్కడ ఆహారం కనబడినా వచ్చి వాటిని అవి తింటాయి. అంతేకాకుండా వాటి సహచర కాకులను కూడా అరిచి పిలుస్తూ ఆహారాన్ని కలిసి తింటాయి. కాకి అరిస్తే బంధువులు వస్తారని ఒక నానుడు కూడా ఉంది. చాలా మంది కాకులు ఆహారం పెట్టి వాళ్ళ తాత ముత్తాతలు పెట్టినట్లుగా ఇప్పటికీ భావిస్తూ ఉంటారు. అయితే తాజాగా మనుషులు పాడు చేసిన ఒక ప్రదేశాన్ని కాకులు శుభ్రం చేస్తూ సమాజ శ్రేయస్సు కోసం అవి పాటుపడుతున్నాయి. మనుషులు చేసిన తప్పును అవి సరిదిద్దుతున్నాయి. ఈ కాకుల గురించి ఫుల్ స్టోరీ తెలుసుకోబోయే ముందు ఇప్పటికీ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రాన్స్ లోని ఒక పార్క్ లో ఎక్కువగా సిగరెట్ పీకలు కనిపిస్తూ ఉన్నాయంట. మనుషులకి ఎంత అవేర్నెస్ కల్పించినా వాళ్ళు అస్సలు మారడం లేదు. ఆ సిగరెట్ పీకలు అక్కడే పాడిస్తున్నారు. దీంతో ఏం చేయాలో అక్కడ అధికారులకు అర్థం కాక వాళ్ళకి ఒక ఉపాయం తట్టింది. వెంటనే కాకులను రంగంలోకి దించారు. ఎక్కడ సిగరెట్ పీకలు కనిపించినా వెంటనే వాటిని చెత్త డబ్బాలో వేసే విధంగా వాటికి ట్రైనింగ్ ఇచ్చారు. అలాగని ఆ కాకుల చేత వాళ్ళు సేవ చేయించుకోవట్లేదు. ఎందుకంటే ఆ కాకులకు నచ్చిన ఆహారాన్ని పెడుతూ వాటికి ట్రైనింగ్ ఇచ్చి ఆ సిగరెట్ పీకల్ని అలా చెత్త డబ్బాలో వేయించే విధంగా ఆ కాకులకు పని చెప్తున్నారు. ఇది ఎక్కడో కాదు, ఫ్రాన్స్ లోని పశ్చిమ ప్రాంతంలోని థీమ్ పార్క్ అధికారులు పార్కును శుభ్రంగా ఉంచడానికి ఈ పద్ధతిని పాటిస్తున్నారు. ఇది 2018 నుంచి కాకులకు శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు. సిగరెట్ పీకలు లేదా మరేదైనా వ్యర్థాలు పడి ఉంటే వెంటనే దాన్ని తీసుకొచ్చి అవి డబ్బాలో వేసే విధంగా వాటికి ట్రైనింగ్ ఇచ్చారు. అప్పటి నుంచి ఆ పార్కులు కూడా శుభ్రంగా ఉంటున్నాయి. ఎటువంటి వ్యర్థాలు కానీ పార్కులో కనబట్టలేదు. కాకులు ఏదైనా వ్యర్థాలు చూసిన వెంటనే వాటిని శుభ్రం చేస్తున్నాయి. ఈ ఆలోచన ఏదో కొత్తగా ఉంది కదా. ఈ కాకులకు ట్రైనింగ్ ఇవ్వడానికి మాత్రం వాళ్ళకి చాలా నెలల సమయం పట్టిందని అధికారులు వెల్లడిస్తున్నారు. మీరు ఉండే చోట కూడా కాకులు ఎక్కువగా ఉంటే, కాకులు ఎక్కువగా డైలీ చూసేవారైతే ఈ వీడియోకి లైక్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.